హాయ్ అండి. ఈ వీడియోలో మనం 1 to 3 మంత్స్ బేబీకి లెహెంగా ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. పొడవు 20 ఇంచెస్ తీసుకున్నాం. ఇలా బార్డర్ అన్నది ఇలా రివర్స్ చేసి లోపల వైపు నుంచి పిల్టీ ఎలా వేయాలో చూద్దాం. ఇలా 2.5కి మనం మార్క్ చేసుకొని స్టార్టింగ్ నుంచి స్టిచ్ చేసుకుందాం. ఇలా కరెక్ట్గా సమానంగా ఇలా ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ చివరి వరకు ఇలా రెండు కూడా స్టిచ్ చేసాం. ఇప్పుడు పొడవు వచ్చి 15 ఇంచెస్కి కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇలా నాట్స్ పెట్టుకుందాం. ఈ లెహెంగా కటింగు ముందు వీడియోలో ఉంటుందండి, చూడండి. ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఇలా ఒకటి స్టిచ్ చేశాను, ఇంకొకటి ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఇది బ్యాక్ పార్ట్. ఇలా ఓ పావించి గ్యాప్తో నెక్క చుట్టూ సంక్రౌండ్ చుట్టూ ఇలా స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా డాట్ వేసుకుందాం. ఈ డాట్ వచ్చి 2.5కి పొడవు చూసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మనం అలాగే నెక్ చుట్టూ స్టిచ్ చేసాం, డాట్లు వేసుకుందాం. ఇలా వస్తుందండి. ఉక్సులు తాడు పట్టి ఎలా వేయాలో చూద్దాం. ఇలా 3 ఇంచెస్కి వెడల్పు పొడవును పెట్టి క్లాత్ కట్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఉక్సులు పట్టి కూడా 1.5 ఉండేలా మార్కింగ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుందాం. ఇదండి, ఇలా వస్తుంది. ఇప్పుడు మనం కింద నుంచి ఒక 1.5 ఉండేటట్టు కవర్ చేసి స్టిచ్ చేద్దాం. ఇలా వస్తుంది. అక్కడ ఉక్సు తాడు పట్టి వస్తుంది. ఇప్పుడు షోల్డరు జాయింట్ చేసుకుందాం. ఇలా రివర్స్లో వేసుకొని ఇలా వస్తుందండి. ఇప్పుడు మధ్యలో నాట్ పెట్టుకుందాం. అలా రెండు వైపులు కూడా ఇలా మార్కింగ్ చేసి నాట్ పెట్టుకుందాం. ఇది లైనింగ్ క్లాత్ అండి, ఆల్రెడీ 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేసి ఉంచాను. పొడవులో చూసుకొని మెయిన్ క్లాత్ ఇలా రివర్స్ చేసి పైన లైనింగ్ పైన వేసి స్టార్టింగ్ నుంచి లైనింగ్ కూడా సెంటర్లోకి నాట్ పెట్టుకోవాలి. ఒక 2 ఇంచెస్కి ఇలా ఖర్చుకి డ్రా చేసుకొని అక్కడి నుంచి మనం కొంచెం కొంచెంగా క్లాత్ను ఫోల్డ్ చేస్తూ సమానంగా కుర్చీలు పెట్టుకుందాం. మరి పెద్ద పెద్ద కుర్చీలు కాకుండా సమానంగా వచ్చేటట్టు ఈ నాట్లు పెట్టిన దగ్గరికి మనం కట్ చేసిన క్లాత్ కరెక్ట్గా రావాలి. ఇలా అండి, అసలు మిగలకుండా సరిపోయేలాగా స్టిచ్ చేసుకుందాం. ఇలా వస్తుందండి, సమానంగా వచ్చేసేసారా. ఇలా రెండు వైపులు కూడా మనం స్టిచ్ చేసుకుందాం. ఇదండి, ఇలా ఇలా వస్తుంది. ఇప్పుడు బాడీ లూజ్ చూసుకొని జాయింట్ చేద్దాం. కచ్చుకుండేటట్టు మనం మెజర్మెంట్ ఎలాగైతే తీసుకున్నామో అలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేద్దాం. ఎదిగే పిల్లలు కాబట్టి మనం ఖర్చు ఎక్కువే పెట్టుకుంటే మంచిదండి. సేమ్ రెండు వైపులా జాయింట్ చేసాం. ఒకసారి అలా చెక్ చేసుకొని
ఇలా సమానంగా జాయిన్ చేసాం. డబుల్ స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు రివర్స్ చేస్తే ఇలా వస్తుందండి. ఇదండి ఇలా వచ్చింది. పొడవు 15 ఇంచెస్, మొత్తం పొడవు వచ్చి 20 ఇంచెస్కి సరిపోయింది. ఇప్పుడు బ్లౌజు ఇలా రివర్స్ చేసి లైనింగ్ క్లాత్ పైన వేసుకొని ఒక పాదం లైన్ ఉండేటట్టు చుట్టూ ఇలా స్టిచ్ చేసుకుందాం. ఇది స్టార్ నెక్ కాబట్టి ఇలా క్లాత్ని తిప్పుతూ స్టిచ్ చేసుకుందాం. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేద్దాం. 3 వైపులా ఇలా చిన్న చిన్నగా నాట్లు పెట్టుకుందాం. ఇప్పుడు రివర్స్ చేసి ఎడ్జ్ కుట్టేసుకుందాం. ఇలా వస్తుంది. చివరి కూడా మనం ఇలా బార్డర్ అన్నది ఫోల్డ్ చేసి సమానంగా వచ్చేటట్టు స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేద్దాం. ఇలా వస్తుంది. డాట్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా 5 ఇంచెస్కి మార్క్ చేసి మధ్యలోకి 3.5 ఉండేటట్టు డాట్స్ చేసుకుందాం. అలా 2 వైపులు. ఇలా వస్తుందండి. ఇప్పుడు లెహంగా కలర్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకొని రివర్స్ చేసి ఇప్పుడు నెక్క చుట్టూ ఇలా స్టార్ నెక్క చుట్టూ ఈ కార్నర్కి వచ్చేసరికి కుచ్చు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుందాం. ఇలా వస్తుందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఆల్రెడీ లైనింగ్ జాయిన్ చేసేసాం. ఉక్సులు తాడు పట్టి ఎలా వేయాలో చూద్దాం. 3 ఇంచెస్ వెడల్పు పొడవును చూసి క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు ఇలా పైకి ఉండేటట్టు మనకి దీనిపైన కాజాలన్నా ఇస్తుందండి. ఇలా స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఉక్సులు పట్టి కూడా సేమ్ అలాగే 1.5 వెడల్పు ఉండి పొడవును చూసుకొని క్లాత్ కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసి పైనుంచి మళ్ళీ ఒక లైన్ స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు లోపలకు ఇలా ఫోల్డ్ చేసి ఇంకో స్టిచ్ చేసుకుందాం. ఇలా ఒకసారి చెక్ చేసుకొని ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ కొంచెం క్రాస్గా కట్ చేసుకొని నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ డాట్లు వేసుకుందామండి. సేమ్ ఫ్రంట్ పార్ట్కి ఎలా వేసామో అలా వేసుకొని రెండు కూడా ఇప్పుడు నెక్ స్టిచ్ చేద్దాం. లైనింగ్ క్లాత్ ఇలా రివర్స్ చేసి పైన మెయిన్ క్లాత్ వేసి ఇలా ఫోల్డ్ చేసి నెక్ చుట్టూ స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేద్దాం. చిన్న చిన్నగా నాట్లు పెట్టుకుందాం. రివర్స్ చేసి పైనుంచి ఎక్స్ట్రా క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుందాం. ఇలా రెండు కూడా మనం స్టిచ్ చేసుకున్నాం. ఇదండి ఇలా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ జాయిన్ చేసేద్దాం. షోల్డర్ ఇలా జాయిన్ చేసుకుందాం. ఇలా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేద్దాం. ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఇలా రివర్స్ చేసి మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ వేసుకొని ఒక పాదం కుట్టు ఉండేటట్టు స్టిచ్ చేసుకొని ఎడ్జ్ కుట్టేసుకుందాం. ఇప్పుడు లైనింగ్ జాయిన్ చేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఇలా మధ్యలో మార్క్ చేసుకొని 3 ఇంచెస్కి నార్మల్గా స్టిచ్ చేసి అప్పుడు చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుందాం. ఇలా డైరెక్ట్గా మనం కుచ్చులు పెట్టకపోతే ఇలా తర్న స్కూల్తో కూడా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చు. ఇదండి ఇలా వస్తుంది. ఇప్పుడు నెక్ చుట్టూ మనం ఎలాగైతేనో క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసామో అలాగే ఇక్కడ కూడా మనం కుచ్చిళ్ళ మీద క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుందాం. ఇదండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా మధ్యలో ఫోల్డ్ చేసి సెంటర్లో నాట్ పెట్టుకుందాం.
స్టార్టింగ్ నుంచి 3 ఇంచెస్కి నార్మల్గా స్టిచ్ చేసుకొని అప్పుడు చిన్నగా కుచ్చులు పెట్టుకుంటే బుట్ట హ్యాండ్స్ వస్తుంది. చాలా చిన్నగా వస్తాయండి కుచ్చిళ్ళు, చిన్న బేబీ కాబట్టి ఇలా బుల్ హ్యాండ్స్ వస్తున్నాయి. ఇలా వస్తుందండి. అలా రెండు వైపులు కూడా మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం. ఇదండి ఇలా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్ లూజ్ని చూసి బాడీ లూజ్ని చేసి మనం ఇలా స్టిచ్ చేసుకుందాం. అలా చివరికి వచ్చేటప్పటికి ఒక 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసి క్రాస్గా ఇలా రివర్స్ చేసి స్టిచ్ చేసుకుని రెండు వైపులు కూడా అలా స్టిచ్ చేసుకుందాం. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి షేర్ చేయండి. ఇలా వస్తుందండి. ఇప్పుడు కట్స్ కూడా అలా క్లాత్ని ఫోల్డ్ చేసి రెండు వైపులు కూడా స్టిచ్ చేసుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఇలా వస్తుంది. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ ఫినిషింగ్ ఇలా వచ్చింది.